రైతు భరోసా పడుతుందా రేవంత్ రెడ్డి పడతలేదు పడతలేదు ఎట్టున్నది రేవంత్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఉత్తిది ఎందుకు ఉంటుంది నిజమే ఇస్తలేడు ఇస్తలేడా ఇస్తలేడు అప్పుడు ఓట్లకు లివాడు మన లివాడు వెయ్యి ఓట్లు వేసాడు ఓట్లు వేసామో ఇబ్బంది ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా సాటుకున్నా మంచిగా ఉండే పేరు మంచిదే వచ్చింది ఈయన పేరు ఎట్లా వస్తుంది ఈయన పేరు కానీ దాని ఇస్తలేదా అది ఇస్తలేదా నేను రైతులు అడుగు ఏం అడిగేది రుణమాఫీ ఎవరు లేదు రుణమాఫీ కేసీఆర్ కట్టించాడు మంచిగా కట్టించాడు ఆ రుణమాఫీ పోదానికే సపోర్ట్ చేస్తున్నాడు 2500 మహిళలకు ఏది లేదు పింఛన్ అవుతుందా 4000 పింఛన్ ఇస్తాను 4000 ఏది లేదు కేసీఆర్ ఇచ్చిన పింఛన్ అంతేనా అది ఇచ్చింది ఏం లేదు ఇప్పుడు మళ్ళా ఏంది సర్పంచ్ ఎలక్షన్ ఇట్లా వచ్చినాయి గెలుతారా ఏ లాలక ఏ ఆయన కూడా ఇస్తారు ఏడు ఏరియా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు ఆయన నిన్న కూడా అన్నాడు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాడు 10 ఏళ్ళు అయితే మాపడి తెలియదు అంత పెద్ద మాట చెప్తున్నాను మాపడి తెలియదు ఎవడైనా బతికేందుకు బతకెందుకు మొన్న వేసినా కాంగ్రెస్ కోటు వేసినాం కూడా ఉన్నమాట చెప్తాం వేసినాం ఏమనుకుని వేసినావు మరి ఏమైతే ఈ అమ్మ 4 లక్షలు పింఛన్ 4000 పింఛన్ ఇస్తాడు 2 లక్షలు రుణమాఫీ ఇస్తాడు ఇక అన్ని 2500 ఆడవాళ్ళకి ఇస్తాడు బస్సు పిరియా అన్నాడు అది పిరియా అన్ని అట్లా ఫైనల్ ఒక్క మాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పానంటే ఏం చెప్తా చెప్పు ఏం చెప్పాలి బిడ్డ పాతోడే అది కొత్త కదా పాతోడే కేసీఆర్ అది వస్తున్నాడు